ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. శంకరాయ గురవే నమః. ఓం నమః శివాయై చ నమః శివాయ. మనము ఈ 38వ రోజున శ్రీ శివ మహాపురాణంలో వేదముతో సమానమైనటువంటి ఈ మహాశివ పురాణంలో విద్యేశ్వర సంహిత ఆధారంగా సూతులు వారు తెలిపినటువంటి ఈ యొక్క ప్రణవతత్వ స్వరూపము, జప విధానములు, వాటి యొక్క మహిమ, ఆ విషయాలన్నీ కూడా మనం ఈ రోజున తెలుసుకుంటున్నాం. వేదముతో సమానమైనటువంటి ఈ శివ మహాపురాణం 7 సంహితలుగా విభజించబడింది అని మనం ఇదివరలో కూడా తెలుసుకున్నాం. మరొక్కసారి మనం ఈ రోజున మననం చేసుకుందాం వాటి గురించి. మొదటిదైనటువంటి మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి విద్యేశ్వర సంహిత, రెండవది రుద్ర సంహిత, మూడవది శతరుద్ర సంహిత, నాలుగవది కోటి రుద్ర సంహిత, ఐదవది ఉమా సంహిత, ఆరవది కైలాస సంహిత, ఏడవది వాయవీయ సంహిత అనే నామకరణంతో ఉంటుంది. మనం మొదటి భాగంలో విద్యేశ్వర సంహితలో తెలిపినటువంటి విషయంగా సూతుల వారు మనకి ఏ విధంగా చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇంకా తెలుసుకుంటున్నాం. ఇంకా విద్యేశ్వర సంహిత ఆధారంగా మాత్రం మేము తెలుసుకుంటున్నాం. ఇంకా అదే భాగంలో ఉన్నాం. అంచేత ఈ 38వ రోజున కూడా మనం విద్యేశ్వర సంహితలో చెప్పినటువంటి ధర్మ విషయాలని ఈ శివ మహాపురాణంలో పరమేశ్వరుడు మన యందు అనుగ్రహ భావంతో ఏ విధంగా తెలియజేశారో దాన్ని సూతుల వారు మునీశ్వరులు చెప్పినటువంటి విషయములను చక్కగా అవగాహన చేసుకుంటున్నాం మనం. దాంట్లో భాగంగా చెప్తున్నారు, పంచభూతములు అనగా ఏమి? పృథివీ అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటినే పంచభూతములు అని అంటారు. శబ్ద స్పర్శాదులు 5 కూడా విషయములు అంటారు. ఇవన్నీ కలిస్తే మానవుడి యొక్క కోరికలకు సంబంధించినటువంటి విషయములు. వీటిని ఆశించే ఆ ఆశలను మనస్సులో ఉంచుకుని ప్రతి మానవుడు కూడా కర్మ అనుష్ఠానం ముందు సంలగ్నమైనటువంటి వాడు 10 రకములు అని చెప్తారు పెద్దలు. ఎవరైతే నిష్కామ భావంతో, అంటే కోరికలు లేకుండగా శాస్త్ర విహితమైనటువంటి కర్మలను అనుష్ఠానం చేస్తూ ఉంటారో వారిని నివృత్త మార్గీయులు అని చెప్తారు. అంటే వారికి ఏ కోరికలు ఉండవు, ఇంకా వారు చేసేది అనుష్ఠానము నివృత్త అంటారు. వారిని నివృత్త మార్గీయులు అని కూడా చెప్తారు. అలాగే ప్రవృత్త పురుషులు అని మిగతా వారిని చెప్తారు. వారెవరు? రస్వ ప్రణమనే జపం చేస్తూ ఉంటారు. ఆ నివృత్తి పురుషులు దీర్ఘ ప్రణం కూడా జపిస్తూ ఉంటారు. అలాగా వ్యాహులు లేనటువంటి ఇతర మంత్రాలు యందు, ఇతర దేవతల యందు ఇచ్ఛానుసారం కూడా శబ్ద కాల యుక్త ప్రణవమును ఉచ్చరిస్తూ ఉంటారు. అలా వేదాల యందు 2 సంధ్యల యందు కూడా వేద ప్రమాణికంగా సంధ్యాకాలములలో ఆ ఉపాసనా సమయం కూడా ఓంకారమును జపం చెయ్యాలి అని ఈ శివ మహాపురాణంలో చెప్పబడింది. ప్రాతకాల, మధ్యాహ్నకాల, సాయంకాల, సంధ్యాకాల సమయముల యందు మానవుడు భక్తి శ్రద్ధలతో ఓంకారమును జపించవలెను అని సూతుల వారు ఈ శివ మహాపురాణంలో విద్యేశ్వర సంహితం ఆధారంగా మనం తెలుసుకుంటున్నాం. వారు మునీశ్వరులకు చెప్పినటువంటి విధంగా
అలా 9 కోట్ల సంఖ్య ప్రామాణికంగా ఎవరైతే ప్రణవమును జపం చేస్తారో అలా జపం చేయడం చేత మానవుడు పరిశుద్ధుడవుతాడు అని కూడా శివమహాపురాణంలో చెప్పారు. అలాగే ఎవరైతే ఈ 9 కోట్ల యొక్క జపాన్ని భక్తి శ్రద్ధలతో జపం చేస్తారో పృథ్వీతత్వం మీద అంటే ఈ భూమి మీద వారికి విజయం కలుగుతుంది అని కూడా చెప్పారు. దాని తర్వాత మళ్ళా 9 కోట్ల జపం ఎవరైతే చేస్తారో వారికి పంచభూతములలో 2వ తత్వమైనటువంటి జలతత్వాన్ని జయిస్తారని కూడా చెప్పారు. మళ్ళా అటు తర్వాత 9 కోట్లు ఎవరైతే జపం చేస్తారో వారు అగ్నితత్వం మీద కూడా విజయాన్ని పొందుతారు అని చెప్పారు. తిరిగి మరలా దాని తర్వాత 9 కోట్ల జపం ఎవరైతే చేస్తారో వారు వాయుతత్వం కూడా జయిస్తారు అని కూడా చెప్పారు. అలాగే ఆ పిమ్మట 9 కోట్లు ఎవరైతే జపిస్తారో వారు ఆకాశ తత్వమునందు అధికారాన్ని పొందుతారు. ఇట్లు 9 కోట్లు జపించినటువంటి మానవుడు క్రమంగా గంధ రస రూప స్పర్శ శబ్దముల మీద కూడా విజయాన్ని పొందుతాడు అని ఈ శివమహాపురాణంలో చెప్పారు. మరలా దీని తర్వాత ఎవరైతే 9 కోట్లు జపిస్తారో వారు అహంకారం కూడా జయిస్తారు. ఇలాగే 180 కోట్లు అంటే 180 కోట్లు ఎవరైతే ప్రణవమును జపిస్తారో వారు గొప్ప బోధన పొందినటువంటి పురుషుడు, శుద్ధయోగ పురుషుడు అని చెప్పి వారికి అత్యంతమైనటువంటి లాభాన్ని పొందుతారు అని చెప్పారు. అలాగే అటువంటి శుద్ధ యోగం చేత కూడినటువంటి వాడగడం వల్ల అతడు జీవన్ముక్తికి అర్హుడు అని చెప్పారు. దీంట్లో సంశయం లేదు. అందుచేత ఎవరైతే సదా ఎల్లప్పుడూ కూడా ప్రణవాన్ని జపిస్తూ ఉంటారో అలాగే ప్రణవ రూపమైనటువంటి శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటారో అలాగే సమాధి స్థితులైనటువంటి మహాయోగి అయ్యి వారు కూడా సాక్షాత్ శివుడితో సమానం అవుతారు. ఇందులో సంశయం లేదని ఈ శివమహాపురాణంలో చెప్పారు సూతుల వారు ఋషిష్యులకి. అందుచేత మొదట మనమందరం కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలు జపం చేయాలనుకుంటారో వారందరూ కూడా వారి యొక్క శరీరంలో ప్రణవ ఋషి ఛందస్సును దేవతాదులను న్యాసము చేసి మరలా ఎవరైతే జపాన్ని ప్రారంభిస్తారో అది చాలా అత్యంత ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తూ మాతృగా వర్ణములైనటువంటి అకారాది వర్ణముల చేత కూడా ప్రణవాన్ని తన యొక్క అంగములందు వారి యొక్క శరీరంలో న్యాసం చేసుకునేటువంటి మనుషులు సాక్షాత్తు ఋషి అవుతారు అని ఈ శివమహాపురాణం ద్వారా తెలుస్తోంది. అలా మంత్రము యొక్క చైతన్యము 10 విధ సంస్కారములు అంటే 10 విధమైనటువంటి సంస్కారముల చేత దాని మాతృగా న్యాసం షడద్ధర శోధనం అని అంటారు. వాటి వల్ల కూడా సంపూర్ణ న్యాస ఫలాతంగా లభిస్తుంది. అలాగే ప్రవృత్తి చేత ఆ ప్రవృత్తి నివృత్తి మిళితమైనటువంటి భావన కలిగిన పురుషులకు స్థూల ప్రణవం అభీష్ట ఫల సాధకం అవుతుంది. అలాగే క్రియ తప జప యోగాల చేత శివయోగులు 3 విధాలుగా ఉంటారు. క్రియ చేత తపస్సు చేత జప యోగముల చేత శివయోగులు 3 విధములుగా ఉంటారని ఈ శివ మహాపురాణంలో చెప్తున్నారు. వారెవరు? వీరు క్రమంగా క్రియాయోగులు, తపోయోగులు, జపయోగులు అని వీరిని పిలుస్తారు. ధనము మొదలైనటువంటి వాటి చేత పూజా సామగ్రిని ప్రోగు చేసి చేతులతోటి నమస్కారాది క్రియలతో ఇష్టదైవాన్ని పూజించు ఎవరికి ఆసక్తి ఉంటుందో వారిని క్రియాయోగి అని పిలుస్తారు. కేవలం పూజ ఎందు మాత్రమే లగ్నమై పరిమితమైనటువంటి భోజనం చేస్తూ
బయట ఉండేటువంటి ఇంద్రియాన్ని, వాటిని బాహ్యేంద్రియములు అంటారు, వాటిని జయించి సంయమనంతో మనస్సును కూడా వశపరుచుకుంటారో, మరలా అలాగే ఇతరులకు ద్రోహం చేయకుండా పై వాటినన్నింటికి దూరంగా ఉంటూ ఉంటారు, వారిని తపోయోగులు అని చెప్తారు. అలా సకల సద్గుణ శోభితుడై సదా శుద్ధ భావాన్ని, విశుద్ధమైనటువంటి భావాన్ని కలిగి వారు చేసేటువంటి పనులు అన్నింటి యందు కూడా దోషరహితుడై శాంత చిత్తంతో ఎవరైతే నిరంతరం జపం చేస్తూ ఉంటారో ఆ మహాత్ముడైనటువంటి పురుషుడు వారిని జపయోగిగా గుర్తిస్తుంది. అలాగే షోడశ ఉపచారముల చేత, 16 ఉపచారముల చేత ఈ శివయోగులైనటువంటి మహాత్మను పూజించేటువంటి వాడు. ఎవరైతే ఈ జపాలు చేస్తూ ఉంటారో, క్రియాయోగం చేత కానీ, తపోయోగం చేత కానీ, జపయోగం చేత కానీ జపాలు చేస్తుంటారో, అటువంటి శివయోగులైనటువంటి మహాత్ములను ఎవరైతే ఈ భూమి మీద పూజిస్తూ ఉంటారో, ఆ పూజించేటువంటి వాడు పరిశుద్ధుడై సాలోక్యాది క్రమంలో ఉత్తరోత్తర ఈ భూమి మీద మరణించిన తర్వాత ఉత్కృష్టమైనటువంటి ముక్తిని పొందుతాడు. ఈ ఉన్నంత వరకు కూడా ఇహపర సుఖాన్ని అనుభవిస్తాడు అని ఈ శివమహాపురాణంలో సూతులు వారు ఋషిష్యులకు చెప్పారని ఈ విద్యేశ్వర సంహిత ప్రకారంగా మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.